పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాజరు కాకపోవడం, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు అందరూ కనిపిస్తున్నారు. అవును, లేరు. గత 2 సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉన్నారు. గత సమావేశంలో అయితే మీకు రావాల్సిన నిధులు వాటి గురించి అడగండి అని కూడా ఆయన తన సహాయకుడినో తన శాఖకు సంబంధించిన అధికారిని ఏదో పురమాయించడం కూడా మనం చూసాం. అంటే రావచ్చేమో సాయంత్రానికి, మనకు ఆయన ప్రోగ్రాం పూర్తిగా తెలీదు. కానీ లేరు. లేకపోవడం మటుకు ఇప్పుడు గమనించవచ్చు మనం. చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా మామూలుగానే మాట్లాడారు. ప్రత్యేకించి ఈ పద్ధతిలో కాకుండా ముఖ్యమంత్రి తన మంత్రులు అన్న పద్ధతిలోనే మాట్లాడారు. కానీ ప్రత్యేకమైన రెఫరెన్సులు ఎవరికి ఇవ్వడం అనేది మనం చూడం. అది కూడా జరిగింది. ఏదైనా మళ్ళీ కొత్త విద్యా సంవత్సరాలు, ఆర్థిక సంవత్సరాలు ఇవన్నీ వచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాన్ని, నిజానికి ఇది మొదటి సీరియస్ మీటింగ్ అనుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి దీనికోసం ఇంకో అంశం ఉంది, అది మనం విడిగా కూడా చర్చించాలి. ఆ P4 కాన్సెప్ట్ అనేది, అది కూడా ఈ సమావేశంలో ఆయన దాన్ని కూడా నొక్కి చెప్పారు. ఇంకోటేమో అనేక రకాల సేవలు అందించడానికి కలెక్టర్లు ఎలా చొరవ తీసుకోవాలి, కలెక్టర్లు ఎలా అధ్యయనం చేయాలి, చేంజింగ్ ఫేస్ ఆఫ్ కలెక్టర్స్ అన్నది ఇప్పుడు ఎలా ఉంది అన్న అంశాన్ని కూడా యువ కలెక్టర్లని వాళ్ళకు కొంచెం ఆయన నొక్కి చెప్పారు. ఒక్కొక్కరికి 20 నిమిషాలు ఇచ్చారు. 20 నిమిషాలలో 10 నిమిషాలు ప్రజెంటేషను, 5 నిమిషాలు వివరణ, 5 నిమిషాలు భవిష్యత్తు, లేదో అంటే 20 నిమిషాలు ఒక్కొక్క కలెక్టర్. అక్కడ 29 మంది. రేపు మిగతా వాళ్ళు మాట్లాడతారని చెప్తున్నారు. సమావేశం ఓకే. అయితే మీరు అన్నట్టుగా ప్రజావాది కూల్చివేత అంటే అప్పుడు మొదటి సమావేశం జగన్ అక్కడే జరిపారు. కాబట్టి బహుశా కలెక్టర్ల సమావేశం అయినప్పుడంతా ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మిగిలిన 5 ఏళ్ళు కూడా మనం సిద్ధం కావచ్చు. అప్పుడు ఆయన అలాగే విపరీతంగా చేశాడు. ఈయన కూడా దాన్ని వాళ్ళ విమర్శ అక్కడ మొదలైంది కదా. కాబట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత అనేది మనం వింటూ ఉండాల్సిందే. దానికి ఏమీ మనకు దాని నుంచి మినహాయింపు లేదు. మరి కలెక్టర్లు ఏమన్నా ధైర్యంగా వాస్తవికంగా క్షేత్రస్థాయి అంశాలు చెప్తారా? ఎందుకంటే వర్మ, మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళతో సహా వేగంలో కొంచెం ఇదిగా ఉందని, తక్కువగా ఉందని, లేకపోతే కూటమి కావడం వల్ల కొన్ని బ్రేకులు పడుతున్నాయని, మూడోది నిధులు లేకపోవడం అనేది ఒక సమస్యగా ఉందని, గతంలో మాట్లాడితే బటన్ డబ్బులు నేరుగా రావడం అన్నది ఒకటి చాలా ఇదిగా ఉండేది. ఆ డబ్బులు రావడంలో ఆలస్యం, ఇది కూడా కొంచెం మన మీద ప్రభావం అని, ఇలాంటివన్నీ మనం వింటున్నాం. కలెక్టర్లు మరి ఏ మేరకు చెప్పాలి. అలా చెప్తేనే అప్పుడు ఈ సమావేశాలు సార్థకమవుతాయి. ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు ఆయన, మీరందరూ కేవలం ఇదివరకులాగా కలెక్టర్లు, రెవెన్యూ కలెక్షను, అందుకోసం కలెక్టర్ అనే పేరు వచ్చింది బ్రిటిష్ హయాంలో. నిజానికి అది ఒక్కటే కాదు, మీరు డిస్ట్రిక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అన్నాడు. ఇది చంద్రబాబుకి ఇష్టమైన ప్రయోగం. నేను చీఫ్ మినిస్టర్ను కాదు CEO అని అంటుండేవాళ్ళు కదా. ఆయన మళ్ళీ ఆ మోడ్లోకి పూర్తిగా ప్రవేశించారు. చంద్రబాబు 2.0 అని పదే అంటున్నారు కదా. 2.0 2.4 అనుకో, 4వసారి అనేది తీసుకుంటే. సో ఆయన మళ్ళీ ఒకసారిగా విజన్ అనండి, లేకపోతే పథకాలు అనండి, ఇవన్నీ తను మళ్ళీ CEO అవతారం ఎత్తారేమో అని సందేహం వస్తుంది. నేను మాత్రమే కాదు, మీరందరూ కూడా CEOలే అన్నారు. ఎటు తిరిగే కలెక్టర్లు CEOలే, ఎందుకంటే వాళ్ళు ఎన్నికైన ప్రతినిధులు కాదు కదా. కాబట్టి చూడాలి మరి. మొత్తం రాజకీయం కలెక్టర్ల దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది వర్మ. పథకాలు అమలు చాలా అంతిమంగా వాళ్ళు సంతకం చేయడం అన్నది అక్కడ చాలా కీలకమవుతుంది. కానీ ఇప్పుడు నియోజకవర్గ కమిటీలను పెట్టిన తర్వాత వీటిలో మళ్ళీ రాజకీయ జోక్యాలు ఎలా ఉంటాయి, ఎమ్మెల్యేలు చైర్మన్లుగా ఉండి వీళ్ళు దాంట్లో ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో ఒక మేజర్ పాలనా పరంగా ఒక కీలకమైన ఘట్టం అనుకోవాలి ఈరోజు జరుగుతున్న సమావేశం.